నమస్తే. నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక అంతా నా మనవన్లు మనవరాండ్లు, ఆ ప్రజలంతా ఇక సబ్బండ కులాలంతా ఎట్టెట్ట ఉర్రో మరి ఎన్నికలు అయిపోయి పంచాయతీ ఎన్నికలు అన్నీ అయిపోయినాయి. సర్పంచ్లే ఓ ఇక రేపు ఉన్నట్టుంది ప్రమాణ స్వీకారం. సర్పంచ్లది ఉప సర్పంచ్లది అంతా రేపు ప్రమాణ స్వీకారం ఉన్నట్టుంది. ఇక దానికంటే ముందు ఏంటంటే వ్యవహారము ఇక మన చూసిరు కానీ నన్ను మా మనవడు ఈడ ఇక మంచాల మండలము ఇద బోడకొండ అంటే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ తండ. మరి ఆ తండాలో మా మనవడు ఆతిరామ్ పోటీ చేసిండాడ. ఆయన ఓతిగా మరి నేను చెప్తే ఏం చెప్పిలా ఇంతమంది నడమన లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇవి ఈ లక్షల కోట్ల వ్యవహారంలో నువ్వు ఏం చేస్తావు ఎట్ట చేస్తావు అంటే లేదు తాత 100% నేను ఏం చేయాలనో అది చేయాలి. ప్రజలంటే నాకు ప్రాణం. ప్రజల కోసం నేను చదువుకున్నాను కాబట్టి వ్యవహారం చేస్తా. తప్పకుండా నేను ఏదేమన్నా కానీ పోటీ చేస్తా అని చేసిండు. మరి చేసిన దానికే ఇవాళ మరి నా మనవడు వచ్చిండు దగ్గరికి. ఏదేమన్నా కానీ శల్కల్ అయితే కలిసిండు. ఇక మరి ఏంది పిల్ల ఎట్టెట్టుంది నిన్నమాన ఎలక్షన్లలో తిరిగిన అనుభవం ఉంటుంది. కొంచెం బాధల సంతోషాల కష్టాల ఉంటాయి కొన్ని. అవే అడిగి తెలుసుకుందామని వచ్చిన అబ్బా. మీరు చూస్తూనే ఉండాలి. మరి ఆయన ఎలక్షన్లలో బాధపడ్డాయా సంతోషపడ్డాయా ఏ 2 మాటలు తెలుసుకుందాం. అయ్యా మనవడా నమస్కారం తాత. నమస్కారం. ఏంది ఏం సంగతులు ఎట్టెట్టున్నాయి ఎలక్షన్లు? మరి మీ ఊరు రాజకీయాలు ఎట్టెట్టున్నాయి ఉంటాయి కానీ అవునవును. మరి ఇక ఆ 10 రోజులు నువ్వు చేసిన కార్యక్రమాలు ఉంటాయి. మంచి చెడు గెలవాలని ఎవరైనా ఏమంటారు తపన పడతారు. నేను గెలవాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ ఊరికి నేను సర్పంచ్ని కావాలని అందరూ కోరుకుంటారు. తప్పలేదు. కానీ ఒకడే గెలుస్తాడు. మరి ఎట్టెట్ట అనిపించింది నువ్వు ఆ మధ్యన? మొదటైతే నేను పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వపడుతున్నా. విషయం ఏంటంటే తిరిగినాక తెలిసింది మా కమల్ హాసన్ చిరంజీవులు మొత్తం ఆ ఊళ్ళోనే ఉన్నారని. ప్రతి ఇంటికి ఒక చిరంజీవి కమల్ హాసన్ ఉన్నారు. పోయిన చోటికల్లా నువ్వే అంటారు, వచ్చిన గాడికల్లా నువ్వే అంటారు. మరి ఏమంది ఏమో తెలియదు కానీ లాస్ట్కి తారుమారైపోయింది. మరి అది అంతే ఉంటుంది. లాస్ట్ రోజు ఉంటుంది అసలు కథ. నైట్ 12, 2:30కు. అవును. మరి అయితేనే ఉంటుంది అన్నైనా. తలుపులు వేసుకోలే ఊరు మొత్తమా. 12 గంటల దాకా తలుపులు వేసుకో డోర్లు వేసుకోలేదు. మరి అయితేనే ఉంటుంది. ఇక ఆ రోజు లాస్ట్ రోజుగా ఇక ఓలోలు వండనే పడరు. కిటికీలు కూడా పెట్టరు. చూస్తారు ఇట్ట తలుపులు తీసి చూస్తారు. కాలు సప్పుడు అయితే సరే ఎప్పుడో ఒక రెక్క తీసి పెడతానే ఉంటారు. అట్టుంటారు. ఎందుకంటే వీళ్ళ కథ అంతా చూసిరుగా. పోటీ చేస్తే వాళ్ళ కథ అంతా వాళ్ళకి ఎరికే. చెయ్యిరి ఇంత కథ నాది మీదే చూసుకుంటాంలే మేము అనుకుంటారు అన్నట్టు. మరి అటనే చూసుకున్నాను నిన్ను కూడా. అతను ఏముందని అది ఒక కథ వచ్చింది. మరి ఏం లేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం 500 1000 రూపాయలు అని ఇవ్వాలి పిల్లను. అవి ఉంటే అంటున్నా నేను. అసలు ఎందుకు ఇవ్వాలని పెద్ద ప్రశ్న నాలో ఉన్నది. అబ్బో ఎందుకు ఇవ్వాలంటే ఈ కాలం అయితే అదే గెలుస్తాడు. గదేగా జరుగుతుంది అంటున్నా నేను. పైసలు ఎవడైతే ఇస్తాడో మళ్ళీ ఇచ్చినోడు అందరు కూడా కాదు. ఎవడైతే జర్రా ఇలా 1000 ఇస్తే వాడు 2000, 2000 ఇస్తే 3000, 3 కాదు 5 అన్నాడు అనుకో వాడే గెలుస్తాడు. ఒక్కొక్కడు 5 ఇచ్చినా తారుమారు చేస్తారు ఆ ఊళ్ళో. కొన్ని ఊర్లో ఏమో ఇట్టుంటాయి. కొన్ని ఊర్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా 5, 10, 10 అని వాళ్ళు అనుకుర్రా వేస్తాను. ఎందుకు వేస్తారంటే గ్రామ అభివృద్ధి కోరుకునే కొంతమంది ఉంటారు. కొన్ని గ్రామాలు ఎట్టుంటాయంటే పెద్ద మనుషులు కావచ్చు, వివిధ పార్టీలు ఉండొచ్చు. పార్టీలన్నీ కూడా ఆలోచిస్తారే ఆ పిల్లగాడు మన పార్టీ కాకున్నా కానీ పొరగాడు కరెక్ట్ రా అనుకున్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు కూడా ఆయనకే ఇష్టపడతారు. ఎందుకు? గ్రామం మంచి కోసం. కొన్ని ఊర్లలోనేమో ఇక ఇప్పుడు నువ్వు అన్నట్టు కమల్ హాసన్లు చిరంజీవులు అందరు ఉంటారు కాబట్టి నటిస్తారు, యాక్షన్ చేస్తారు. నేను ఏడికి పంపించాలన్నా అడిగి పంపిస్తారు. అదే జరుగుతుంది అన్నమాట. గొప్ప విషయం ఏంటంటే మార్పు ఇప్పుడే స్టార్ట్ అవుతుందేమో అని గమనించిన నేను. ఈ 10 ఏళ్లలో నువ్వేం గమనించిన వాళ్ళు మనోడా అని చెప్తున్నావుగా. గమనించింది ఏంటంటే ఈ 10 రోజులకు గమనించిందంటే మార్పు అయితే స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మార్పు అయితే నాకు మందు వాంతుల్లో మార్పా, పైసలు వాంతుల్లో మార్పా, లేకపోతే అవన్నీగా అసలు తప్పు చేసినవరా నీ అమ్మ మందు పాడుగాను
ఈ పైసలు పాడుగాను ఇక ఇప్పటి నుంచి మళ్ళీ చేయంరా నాయన మేము ఓ ఈ పిల్లగాడు వచ్చిండు మంచి మాటలు చెప్పిండు కానీ మేము వినకపోతే అని ఎట్లా మార్పు ఎట్లా ఇప్పుడు 7 మంది కట్టిరే ఆ, 7 మందిలో నేను 4 స్థానంలో వచ్చిన ఆహా అంటే మార్పు కొంచెం స్టార్ట్ అయినట్టే కదా 7 మందిలో ఏడుగురు కట్టిరా మీ ఊళ్ళో 7 కట్టిరు 7 ఇట్లా 4వ స్థానం అమ్మో మార్పు అయితే స్టార్ట్ అయినట్టే కానీ అంటే కొద్దిగా గొప్ప నీకు కొద్దిగా start వ్యవహారం చేసిర్రు చేసి అంటే నువ్వు దగ్గరనే ఉన్నావు లిస్ట్లోనే ఆ, మరి లిస్టులు ఉన్నా కానీ మరి ఏదో ఒక రోజు అయ్యో ఊకుంటారు ఊరు అన్నప్పుడు మంచి చూస్తూనే ఊకోరు మరి అప్పటి వరకల్లా మరి ఇప్పుడు పైసలు గెలిచినాయా మనుషులు గెలిచినా మీ ఊళ్ళో పైసలు గెలిచిన ఊరు మొత్తం ఓడిపోయింది అది కథ మరి ఇప్పుడు మార్పు అని కొద్దిగా అంటే ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి మార్పు లేక కొట్టింది నీకు అవును. మరి ఆ కాలం వచ్చే వరకల్లా మళ్ళీ 5 ఏళ్ళు వచ్చే వరకల్లా ఇప్పుడున్న పరిస్థితి ఆ రోజు ఉండకపోవచ్చు ఇంకా ఎక్కువనే కావచ్చు లేకపోతే ఇవాళ జరిగిన సంఘటనను చూసి ఛీ ఈ అమ్మ బతుకు పాడుగాను నేను ఓటు నమ్ముకుంటేనేమో రా 2000కు 3000కు ఆ, నా బతుకు పాడుగా నేను మనిషినేనా రా నాకు ఎందుకు ఇచ్చిండ్రా అంబేద్కర్ ఓటు అని ఎవరన్నా గుండె మీద చేయి వేసుకొని మారితే నువ్వు అన్నట్టు ఈ రోజు వచ్చిన మార్పు ఆ రోజుకి అక్కరొస్తుంది వస్తుంది ఒకవేళ నీ మార్పు లేదు గీర్పు లేదు దేశపోవు ఇవన్నీ మాకు అవసరం లేదు మాకు ఎవడు ఇవాళ 5 ఇచ్చినోడు రేపు 10 ఇస్తేనే ఓటు అని అనుకుర్రు అనుకో ఇక నీలాంటి వాడిని ఎట్ట చేస్తారా అనేది నా బాధ ఓటర్ల మనసులో అయితే ఆ ఆలోచన అయితే పడ్డది తాత. అంతేనా ఆలోచన వచ్చింది అదే కదా ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉమ్, ముగ్గురు అభ్యర్థులు డబ్బులు ఇచ్చారు. అవును ముగ్గురు అభ్యర్థులల్లా అవు ఒక్కడే గెలిచిండు. ఆ, అయితే డబ్బులు ఇయ్యలే, అవు మిగతా వాళ్ళు కూడా డబ్బులు ఇయ్యలే, ఆహా, మందు పంచలే. అదే 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 ముగ్గురు ఇట్లల్లా ఆ. ఒక్కడు గెలిచిండు. ఆహా, ఇద్దరైతే 20, 30 లక్షలు అయితే వాళ్ళు ఖర్చు పెట్టినట్టే కదా. ఆ, పెట్టు. ఖర్చు పెట్టి కూడా మళ్ళా వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేయడము. ఆ, ఆ, జరిగిందా అరే వసూలు చేసినాక మళ్ళా నేను పెట్టిన కాడికి ఇలా రాకపోయే పొద్దుగడ కదా. ఫుల్ లొల్లి నేను పోనీ పెట్టిన కాడికి రాకపోయే కదా ఆ, ఈ మాత్రం తీసుకునే ఎందుకు ఆ. అని చెప్పి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇచ్చేయడం. ఇట్లాంటివి కూడా జరిగినాయి. ఇవి కూడా జరిగినాయి. ఓ ఇవి జరిగినందుకే మార్పు వచ్చిందని మేము అనుకుంటున్నాం. నమ్ముతున్నాం బా మంచి పాడప్లా ఇది జర్ర పాయింట్ ఇప్పుడు ఓటర్లు కూడా ఆ, వాళ్ళకి ఆలోచన వస్తుంది తాత. ఇక వద్దు వీళ్ళ దగ్గర తీసుకోవాలి ఎందుకు, మళ్ళీ మేము ఇజ్జత్ తీసుకోవాలి ఇజ్జత్ తీసుకోవాలి ఎందుకు, మళ్ళీ వసూలు చేస్తున్నారు మళ్ళీ ఇస్తున్నారు, ఉమ్, వీళ్ళ దగ్గర తీసుకోవద్దనే ఆలోచన మాత్రం ఓటర్లకు వచ్చింది వచ్చింది ఖచ్చితంగా. మరి ఈ లెక్క మీద ఇదే సంద అని మీరు మంచి చేయాలనుకున్న వాళ్ళ మరి ప్రజలకు ఎప్పుడు అది ఏమంటారుగా జరా మోటివేట్ అది ఏమో అది ఇంగ్లీష్లా మరి నాకేం రాదా జరా మంచి చెప్పుడు అంటారుగా ఊరికే నిరంతరం గెలగిస్తూనే ఉండాలి వాళ్ళని కావాలి ఇక మనం గొర్రెల కాడికి కావాలి గిట్ట పోతే కట్టబడుకొని ఆయన చెలకల పడగల ఇంక చేల పడగల అన్నట్టు ఎట్లా తిరుగుతామా సేమ్ అంటే జంతువులు అవి వీళ్ళు మనుషులే కానీ మనిషి రకంలో ఉన్న మనుషులని ఇప్పుడు ఇటోడు దొంగలు వస్తే ఇట జల్లి జల్లి ఎట చేసి రాగమాగం మంచోని ఏమైనా చేయనిచ్చారా వాటి చేస్తారు కాబట్టి జర కావలే ఉండాలి ఎప్పుడు మీరు అప్పుడప్పుడు ప్రజలు ఎట్టుర్రు ఏంది ఇంట్లల్లా అమ్మ మీరు మోసపోవద్దు అనేది కొద్దిగా మీలాంటి వాళ్ళు మరి చెప్పాలి అట్టుంటారా ఏంది అని అడుగుతున్నా అంతే ఇప్పుడు నా ప్రస్తుతం ఒకటే మాట ఆ. తాత ఆ. ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టిరు ఆ. ఓడిపోయిన వాళ్ళు పెట్టిరు గెలిచిన వాళ్ళు పెట్టిరు అవును 730 పెట్టి ఆడు 30 పెట్టి గెలిచిన వాడికి గెలుస్తాడే ఆడు వెళ్తాడు ఏడవనే అంటే ఊరికి దోచుకు తినాల్సిందే ఒకలా ఉంటే ఆ? అవకాశాలు ఉంటే ఓడిపోయిన పరిస్థితి రోడ్డు మీకు వచ్చింది మన కుటుంబం ఓ 20 లక్షలు ఖర్చు పెట్టినోడు వాడు ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే 20 లక్షలు వస్తాయి కొడుకు ఇది దీనంత లంగేవరం లేదా లేదుగా 30 ఒకడ 40 అంట ఒకడ 80 అంటారు ఆడ అయితే 1,50,00,000 అట 1,50,00,000 ప్రజలు కూడా గమనించాలని వాని జీవితం తీసుకొచ్చినట్టుగానే ఉంది ఇంకా వయా ప్రజలు గమనించాలంటే ప్రజలు వాళ్ళు రెక్కాడితేనే బుక్క ఓ ఈ డొక్కకు గిట్ట బుక్క కావాలి అంటే ఈ రెక్కలు ముక్కలు చేసుకోవాలి పొద్దంతా మరి ఊకే మీరు పోట్లబడి 20 తెచ్చినా 30 తెచ్చినా అని మీరు ఊరు నిండా ఉరుకులాడుతుంటే గది గల్లి వాళ్ళు ఊకుంటారా కొడక లాంబడి తిరుగు ఎట్టడే చేస్తారో చూస్తామంటారు మీ ఆపద కోసం మీ స్వార్థం కోసం మీరు ఉరుకుతారు ఇళ్ళకు వాళ్ళు మీ కాడికి వచ్చి అడిగినారు అన్నారా ఏ ప్రజలన్నా వచ్చి అయ్యా మాకు పైసలు ఇస్తేనే ఓట్లేస్తాం అన్నారా మీరు పోయి ఇచ్చిరుగా కాళ్ళ మీద పడుతుంది నైట్ ఇంట్లోకి పోతుంది చేతులు పట్టుకుంటారు దండాలు పెడుతుంది మళ్ళీ మీద చేతుల పైసలు పెడుతుంది మీద ఒక బతికేనారా ఇప్పుడు అంగట్లో పోతాం గొర్రెలు తీసుకొని మేకలు తీసుకొని అంగట్లో పోతాంగా అవు ఆడి పోయినాక మా
ఆ గొర్రెల మెట్టాడు అవు. మేకల మెట్టాడు మన ఇంటికి వస్తాడా వారం గట్ల మనం పోతామా మన ఇంటికి మనం పోతామా ఇక అట్నే అయింది ఇది. పోతామా మామ అవు పోయి బేరం ఆడతామా ఇక ఆడ తప్పదుగా ఇక. కొంటాంగా అవు మరి ఆడు నీ ఇంటికి వచ్చి నేను గొర్రె అమ్మినా అనరా నువ్వు నా తనకు వచ్చిన మట్టి ఎట్లుంటది అంతా ఉంటాం అంతేగానే ఎవరం మాట అవుతుంది అంతేగానే అంతే అంతే. ఇప్పుడు మన ఇంటికి వాళ్ళకి వచ్చిరు వాని అవసరం ఏం వాడు నేను కొనుక్కుంటాను వచ్చిండు కొనుక్కుంటానే వాడొచ్చుండు వాడు వచ్చిండు సిగ్గు నువ్వు నీకనే ఉండాలి అంటారు నేను అంతే. ఈ సిగ్గుండాలా అంటే మళ్ళీ ఇదేంటంటే బాధపాడుగాను. ఇప్పుడు ఓ మాట ఓ పెద్ద మనిషి ఏమంటున్నా అంటే ఇచ్చిన షర్ట్ అయితే నేనెందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు గిట్ట ఊర్లలో పొద్దుగాల వెళ్ళి అయింది లేదా తిడుతున్నారు అనుకున్నారు పంచాయతీ అయినా అన్నారు. మా ఊళ్ళో అయితేనే అయింది. ఏమైంది ఆయన పైసలు పెట్టిన ఆయన ఓడిపోయిండు, ఇంకో పైసలు పెట్టిన ఆయన గెలిచిండు, ముగ్గురు పెడితే ఒక ఆయన గెలిచిండు, ఇద్దరు పోయిరు. అయితే ఈ ఓడిపోయిన ఆయన ఏమంటాడు ఎటుంటాయి ఊరాల మాటలు ఇక ఇంటిల్లా లాల్లి ఇక మా ఊచ తాగినారా ఎట్లా చెప్పరాదు ఇక అన్ని మాటలు అనే వరకల్లా ఓటలు ఓ కొడుక ఊళ్ళో ఉన్న ప్రజలు ఎవడు ఏమన్నాడు ఇన్ని పైసలు మేము ఆయన ఇంటికి పోతిమా ఆయన కాలు మొక్కిమా నా ఇంటికి మీరు వచ్చి నా కాలు మొక్కి నా చేతులు పట్టుకొని మాయగానని మా చేతిలో వచ్చిపోయి ఇప్పుడేంద్రా ఉత్సాహనుడు బండబూతులు అబ్బో ఆ మాటలు ఇప్పుడు చెప్తే వాళ్ళకి ఎరికేలే ఇక మనం చెప్పకుండా వాళ్ళకి తెలిసే చూస్తోళ్ళకి అందరికి వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఊళ్ళో కూడా మనుషులే వాళ్ళ ఊళ్ళో కూడా గివే పైసలు అదే జరిగింది. రాష్ట్రం అంతా అల్ల కొల్లమైంది పిల్ల ఇది తిట్టుకుంటా పోతుర్రు. మరి ఇప్పటికైనా ప్రజలు మారతారా అంటే కొంతమంది మా ఊళ్ళో అయితే మారుతారు మా ఊళ్ళో మారతారంట ఖచ్చితంగా మారుతారు నమ్మకం ఉంది. ఎగ్జామ్ చూసి రాసింది నిన్న అంతేనా పెద్ద ఎగ్జామ్ మామూలు ఎగ్జామ్ కాదు 5 ఏళ్ళకి ఒకసారి రాసే ఎగ్జామ్ ఉంటే వచ్చినావా అంతకంటే పెద్ద ఎగ్జామ్ రాసిరు నమ్మకం అవుతుంది మారుతారు మారాలి కూడా ప్రజలు కూడా ఎవరికి బుద్ధి చెప్పాలని అని చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాయి 10 వార్డులు 10 వార్డులల్లో ఒక వార్డులో 7 మంది యువకులు పోటీ చేశారు. ఒకటే వార్డుల 7 మంది యువకులు పోటీ చేశారు. ఓ అట్లాంటి 10 వార్డులల్లో మిగతావి నలుగురు వాళ్ళు యువకులే. ఒక 2 తప్పిస్తే మిగతా వాళ్ళందరూ యువకులే ఉన్నారు ఇప్పుడు మా ఊర్లో. ఆ మార్పు అయితే వచ్చింది. ఫ్యూచర్ లో కూడా మళ్ళా యువతకే మీరు యువతను మరి మేల్కొల్పాలి మార్పు అని అంటారు. నేను చెప్పినట్టు మరి ఇక కావాలైతే ఉండాల్సిందే. కావాలంటే వాళ్ళని కాపాడుకోవాలి, చెడుకు దారి తీయొద్దు. ఈ దొంగ వ్యాపారం ఇప్పుడు ఏముందబ్బా ఓడిపోయినోడికి 30 గెలిచినోడికి 30 ఈ గెలిచినోడి ఆడదేస్తాడు 30 ఓడిపోయినోడి ఆడదేస్తాడు 30. ఏదేమైనా తాత ఇంతకు ముందులా కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ ఇక అంతే. ప్రతి గ్రామ సభ కావచ్చు, ఏ ఫండ్ వచ్చినా సరే, ఏ నిధులు వచ్చినా సరే ప్రశ్న చేయడం మాత్రం పక్క. ప్రశ్న ఆగదిగా ఆ ప్రశ్న ఇప్పటికి మా ఊరు ప్రజలు క్వశ్చన్ చేస్తాం. ఊనుకోరు మీరు, ఎందుకంటే మేము ఓడిపోయినా సరే గెలిచినా సరే ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల పక్షాన ఉండి మేము ప్రశ్నిస్తాం. మొత్తం మీద ఖచ్చితంగా ప్రశ్న ఉంటది మాది, ఆగదు. ఖర్చు పెట్టుకుని అవి పెట్టుకుని తాత ఎవరు పెట్టమన్నారు? అరే ఊరు కోసమేనా గడ చేస్తారా మీరు? ఊరు కోసం ఏదో 30-40 పెట్టే అవి ఎట్నో ఇట్నో చిన్నగా అటు ఇటు చదువుతాడు, చిన్నగా బయట పడతాడు అనుకుంటాడు. మళ్ళీ మీరు ఇట్నే తూడ తాగినట్టు ఎంకంగా మేము ప్రశ్న అయితే కాడు. బతుకుతాడా బతకనిస్తారా బతకనిరా మీరు? మాత్రం ఆగదు. ఓ కొడుక గెలిచి ఏం లాభం మరి? గ్రామ యువత కూడా విజ్ఞప్తి చేసేది అదొకటే. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ చేసే ఫస్ట్ నుంచి ఎదురు అడుగుతున్నా తాత, దయచేసి మీరు గ్రామ పంచాయతీలకు రండి. ఏదైనా చేసి రారి, అట్ట కాదు దయచేసి రమ్మంటున్నా. గ్రామ పంచాయతీలకు రండి. పిల్లలు ఊళ్ళలో ఉన్నోళ్ళు అక్కడిక్కడ తిరుగుతున్నారు నాయన. యువత మొత్తం పంచాయతీ కాడికి రారు. ఇక మనం లెక్క మీద ఉన్నామా, తప్పుందా ఒప్పుందా అని అడుగుతుంటే చూడాలి. అంతేగా అంటే 4 సార్లు చూస్తేనే కొద్దిగా అర్థమవుతుంది. ఊరికే చెప్తే కూడా కాదు. ఇప్పుడు ఊళ్ళా ఏమైతుంది కాక ఇప్పుడు మన ఊళ్ళా 7 మంది ఎట్లా కడతారు అంటారు. ఊరు నాయన 30 మంది కట్టొచ్చే, 30 మంది కట్టాలి. అవగాహన లోపం తాత, అది అవగాహన లోపం. 7 మంది రాజ్యాంగంలో మనకు రైట్స్ ఉన్నాయి కదా, 7 మంది ముందుకు వచ్చిరంటే వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలి. చేయొద్దు. ఇంకోటి తాత నా ఉద్దేశం ఏంటంటే ఏకగ్రీవాలు చేయొద్దు. చేయదు తాత, రాజ్యాంగంలో లేదు అది. నేను 30 లక్షలు ఇస్తానని ఏకగ్రీవం చేయమంటే బంగారు అక్కడ కేసు అయిందయా? కేసు అవుతుంది మరి. మరి అయినా ఏకగ్రీవం అంటే లేకుండా ఏకగ్రీవం చేసుకోను కాదు, విరుద్ధ రాజరిక పాలన. మరి 73 లక్షలు ఇచ్చి
అదేంది 73 లక్షల రూపాయలు ఇచ్చి 73 లక్షలే అదే ఇచ్చి ఏకగ్రీవం అన్నాడ. తెల్లారి కేసు అయితే వేరే ఆయన గెలిచిండు, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఏకగ్రీవం చేస్తే ఒక గ్రాడ్యుయేట్ ను, ఒక చదువుకున్న వ్యక్తిని, రాజకీయ మీద అవగాహన ఉన్న వ్యక్తిని, ఊరికి సేవ చేసే వ్యక్తిని అందరూ అనుకోని చేస్తే తప్పులేదు. దీంట్లో గమ్మత్ ముచ్చట చెప్తాడు తాత. ఊళ్ళో చదువుకున్న చాలా మంది మా ఊళ్ళో ఉన్నారు, అందరు ఊళ్ళో ఉన్నారు. వాళ్ళొచ్చి అరే 40 లక్షలు తీసుకొని 30 లక్షలు తీసుకొని ఏకగ్రీవం చేసారు రాబాయ్ అంటారు. తప్పది. 30 లక్షలు 40 లక్షలు వాడు ఎందుకు ఇవ్వాలి, ఏకగ్రీవం ఎందుకు చేయాలి? ఏకగ్రీవం చేయాలంటే 10 మందికి నచ్చినోడు ఉండాలాడా. అది మంచి పైసలు తీసుకోకుండా చేయాలి కదా అంటున్నా నేను. అవును, ఇది కూడా వాస్తవం. నువ్వు డబ్బులు అంటే కొన్నట్టేనా, కొనుక్కొని అని చేతిలో పెట్టినట్టేనా. ఏకగ్రీవం అంతే. డబ్బు 20 లక్షలు ఇచ్చినాడు, వాడిని సర్పంచ్ చేద్దాం మంచివి. ఎట్లా మరి నా మతలు ఉంటుంది చేయాలని. అంటే నా ఓపిక నా ఆలోచన బంద్ చేసినట్టుగా మీరు పైసలు ఇచ్చి ఇక ఊర్లలో ఇచ్చే ఉంటుంది. నాకు ఒకటి అనిపించింది మనవాడా, మొన్న ఇక్కడ నా పెళ్ళి పోయినా ఏందా పిల్లాడు. ఇప్పుడు మీరు అన్నట్టే ఏకగ్రీవం అన్నారట. అది ఏంది ఆ ఊళ్ళో దొరలు భూస్వాములు జమీందారులు రాడ ఇప్పటికి ఓమ పెద్ద పెద్ద దొరలు దుబాయ్ దొరలు రాడా చూడాలి. నేను కూడా చూసిన ఒకసారి 2014 ఇంట్లోకి పోయి వచ్చిన. ఎందుకంటే అప్పుడు జర హరితారం కార్యక్రమం తీసుకునే ఆ కార్యక్రమం పని మీద సర్పంచ్ కొత్తగా అయితే పోయినా అనమాట. మొత్తం ఇనామత్ చేస్తారు ఆడ. అంటే నువ్వేరా సర్పంచ్, వాళ్ళు ఎవరి పేరు చెప్తా ఆడ సర్పంచ్ ఎవరి పేరు చెప్తా. ఇప్పటికి 3 సార్లు అట. ఆ టైవరకల్లా 2-3 సార్లు ఎవరికల్లా ఏమైంది, ఆ ఊళ్ళో మరి ఓటు వచ్చిన పాపానికి ఎవడన్నా ఓటు వేయాలి అనుకుంటాడు కానీ కోరిక అనుకుంటాడుగా. అమ్మా అన్ని ఊర్లల్లో ఓట్లు జరుగుతుండే, నేను కూడా ఓటు వేసుకుందామంటే మా ఊళ్ళేంద్రా ఈ కొడుకులు ఇట చేస్తురు అనేది వాళ్ళ లోపల ఉంటది కదా, బయట కనుక్కున్నా ఇట్టనే ఉండి తిరగబడదు అది. నిన్న ఓ ప్లాన్. ఇప్పుడు నువ్వేట బాధపడవు ఊళ్ళో, మీ ఊళ్ళో నా ఊరు కోసం మంచి చేయాలరా ఏదేమన్నా కానీ తెగిడిచిండు. ఆ పిల్ల కూడా ఏం పేరు, ఆ పిల్లగాని పేరు ఇరిగి వెంకటేశ రాణి అలా భార్య పేరు. ఆ బుజ్జికి మహిళకు వచ్చిందట. ఏదేమన్నా కానీ ధైర్యం చేసిండు, నామినేషన్ వేసిండు, ఊళ్ళోకి పోయాడు, ప్రతి ఇంటికి తిరిగిండు. రూపాయి బిల్ల లేదు. నేనే 3 ఎకరాల 2 ఎకరాల భూమి ఉంది, కావులు పట్టుకుంటే 8 ఎకరాలు చేస్తా, ఊళ్ళోనే ఉంటా, చదువుకున్న కానీ వ్యవసాయం చేసుకుని ఊళ్ళో ఉంటా, ఊర్లో అందరితో మంచుకుంటా అన్నాడా. చేతులు పట్టిండా, ఇంటింటికి తిరిగిండు. ప్రతి ఒక్కరికి ఎందుకు బిడ్డ మేము ఉన్నావురా, ఎందుకు బిడ్డ మేము ఉన్నావురా అన్నారట. అవసరం అనుకుంటే నీకేమన్నా 1 రూపాయి ఉంటాయిగా మంచి, మేము ఉన్నావురా నువ్వు బాధపడకరా అన్నారట. ఏం ప్రజలే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టాలా తిరుమలగిరి ప్రజలకే. అట్లుండ్రు పిల్లగాన్ని ఎంచుకుర్రు, నేనున్న బిడ్డ నువ్వు భయపడకరా అన్నారట. అటువంటి ధైర్యం చెప్పే ప్రజలు ఆ గ్రామానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టినా మనకు తప్పులేదు అంటున్నారు. తప్పలేదు. ప్రతి గ్రామం అట్టే కావాలగా. నాకు సంఘటన ఎదురైంది తాత. మా ఊళ్ళోకి తిరుగుతా ఉంటే మేము ఒక మహిళ ఏమంటది, అమ్మ పైసలు లేవు, పైసలు ఇచ్చుకోలేను, ఇవ్వకూడదు కూడా. ఒక్కసారి ఆలోచన ఓటే తల్లి అని అడిగితే పైసలు ఎందుకు కట్టిన బిడ్డ అంటుంది. ఎందుకు కట్టినావా అంటుంది. మన ఊళ్ళో ప్రజలు అంటుర్రు, మరి ఆ ఊళ్ళో ప్రజలు ఏమో నీకేం కావాలా బిడ్డ అన్నారట. అనే ఇప్పుడు గెలిపిస్తే 280 ఓట్లతో మెజార్టీ. ఏంది టీఆర్ఎస్ పక్కకు పెట్టరు, కాంగ్రెస్ పక్కకు పెట్టరు, ఇండిపెండెంట్ ఉన్న పిల్లగానికి గెలిపించరు. వాళ్ళు ప్రజలు నిజమైన గెలుపు అంటే అది. ఆ అమ్మాయిని గెలిపించే ఇప్పుడు ఆ మార్పు కూడా ఇంకో రావాలి. ఎలక్షన్స్ కి ఖచ్చితంగా అట్లా మారుతాను నమ్ముతున్నాను. నువ్వు కూడా నమ్ముతున్నాను. వచ్చేసారి నువ్వు పక్కా కావాలా మా ఊరిని అయితే మా ఊరిని ప్రజలను అయితే ఖచ్చితంగా నమ్ముతున్నాను. మార్పు అయితే స్టార్ట్ అయింది. మార్పు స్టార్ట్ అయింది. మీ ప్రజలు నువ్వు కూడా అట్లా అవుతారు అంటావు. ఖచ్చితంగా అవుతారు. వాళ్ళ లెక్క కంపల్సరీ. నేను వస్తా రాదే ఆ ప్రజల లెక్క మీ ఊరు అవుతుందని నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావుగా, మార్పు అన్నావుగా. వచ్చేసారి పుట్టుకున్న కాలేదు అనుకో, నేను ఇప్పుడు ఎందుకు చెప్తా, అప్పుడే చూపిస్తా. కానీ అయ్యో ఎందుకు తొందరపడాలి, మార్పు అయింది అన్నావు, నువ్వేమేం పని చేసి మారుస్తావు చెప్పలేము మంచి చెడు. అందుకనే ఎందుకంటారు అంటే పైసలు తీసుకురు, తిట్లు పడ్డాయి, పైసలు పోయినాయి, మళ్ళీ గొడవలు అయినాయి. అసలు నిజం తెలియదు బట్టే బయటకు వచ్చి నిజం. అందుకే ఈ నమ్మకంతో అంటున్నాను. అంతే సరే నమ్మాలే, మంచిగా ఉంది. ఇప్పుడు వాస్తవానికి అక్కడ జరిగిన ఎన్నికలు లెక్క ప్రతి గ్రామాన జరిగితే మనకి ఇబ్బందులు ఎక్కడివి. ఆ పిల్లగానికి పైసలు పోలే, ఎదురుగా ఉన్న వాళ్ళు పైసలు పెట్టుకుర్రట మస్తుగా. ఎన్నో ప్రయత్నాలు చేసిరట. బంగా అదేంది ఎండుంగరాలు చేపించారట, 2 కిలోలు తెచ్చి ఎండుంగరాలు ఉంగరాలు చేపించారట.
ఉంగరాలు చేపిస్తేది బొంగరాలు చేపిస్తేది. అంతే. ప్రజలు ఒక్కసారి తలుచుకురు అనుకో కొన్ని ఊర్లు అట్నే ఉంటాయి. తాత ఆ? ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నం మండలంలో ఆ, రెడ్లు వెలువలు ఉన్న ఓటుకు 10-12 వేలు ఇచ్చిన దగ్గర కూడా ఆ, మన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు ఆ. గెలిచిండు అక్కడ ఏడాది. ఇబ్రాహీంపట్నం. ఆహా. అట్లాంటివి కూడా మారినాయి కదా, అదే నేను ఏమన్నా మారుతున్నాయి. అవు మన ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మారుతురు, మారుతారు ముందుకు వస్తురు, రాజకీయంలోకి వస్తురు. రావాలా కూడా. కొట్టి వస్తురు ఓట్లు అమ్ముకునేటోళ్ళు కూడా మనోళ్ళే ముందు వరుసలో ఉన్నారు. అవు ఉంటారు. మార్పుతే అంటే మరి వాళ్ళు దళారులు కొంతమంది ఉంటారు, బాధపడద్దు. ఉమ్. ఎందుకు దళారులు అని అంటే వాళ్ళకి బతుకు లేదు మరి. ఉమ్. ఇప్పుడు ఏం చేయమంటే వాళ్ళని అటు చేయలేరు ఇటు చేయలేరు. ఉమ్. ఇక్కడ సగానికి వచ్చారు. ఉమ్. ఇటు ఒడుగు లేరు, అటు ఆ ఒడుగు చేరతట్లేరు. అంతే. కాబట్టి ఏదో బతుకు కొనసాగాలంటే మరి వ్యవహారం చేయాల్సిందే. అంతే. అన్యం ఇన్యం ఇట్లా లేపాలి, ఈయన పూట గడుపుకోవాలి. అటోటోళ్ళు చాలా మంది ఆ చాలా మందితోటే ఊర్లలో కొంతమంది ఓడిపోయి పంచాయతీలు అవుతున్నాయి. అలా బతుకు కోసం ఇది లేపిరు ముందర దోపిరు. ఇదిరా అదిరా కైసా ఐసా అన్నారు. వాడు ఓడిపోగానే వాడు వీళ్ళ మీద పంచాయతీ పెట్టి వీళ్ళ చేతలు అవేగా. ఉమ్. ఎప్పుడు ఓన్కి సపోర్ట్ చేస్తారో తెలియదు. ఉమ్. ఎప్పుడు నీతో చీడంగానే మాట్లాడతారు, అవతరంగా ఆపోజిట్ తోటి ఉమ్. నేను ఉన్నాలే, ఉమ్. నేను తెలవదా మామ నాకు నువ్వు ఉమ్. ఏలే అనుకున్నా అంటారు. ఉమ్. వాడు ధైర్యంగా అనుకునే ఉమ్. వాస్తవానికి వాడు గెలిచే వీడు ఓడిపోయా. అవును. ఎట్టుంటది ఇక. ఇప్పుడు అలా పొట్టు పంచాయతీ లేంది, కొట్లాడలేంది, కేసులు ఏంది, మస్తుగా ఊరూరన అవుతున్నాయి ఇవి. అవును. అసలు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా పిల్ల మీకు. ఉమ్. ఈ రాజకీయము నేనైతే నా తెలివి వచ్చిన కాంచి ఇప్పటిదాకా చూడలేదు ఇటువంటి ఎన్నికలు. ఉమ్. సరే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు వంచరు, అదొక లెక్క. ఉమ్. అది పక్కకి పెడదాం, అది అందరూ చూసారు. అవును. ఇక నేను ఒక్కడిని కాదు కానీ రాష్ట్రం అంతా అదే, దేశం అంతా అదే. సర్పంచ్ ఎలక్షన్లల్లో 80-90 కోటి 50 లక్షలు పెట్టుడు అంటే ఇదే ఫస్ట్, ఇప్పుడే ఫస్ట్. అవును. ఎప్పుడు చూడలే. మన సంగారెడ్డి డిస్టిక్ ఆ, పటాన్ చెరువు దగ్గర ఆ, 17 కోట్ల రూపాయలు పెట్టిండు సర్పంచ్ అభ్యర్థి. 17 కోట్లు రూపాయలు. ఇక నువ్వు రాజకీయం ఎక్కడ పోతుంది తాత? కొడుక ఓట్ల 17. మీదకెళ్ళే పోతుంది కదా. వీడు ఒక 17 సర్పంచ్ కోట్లు పెంచినట్టే ఎదురుగున్నోడు కూడా అంతే దగ్గరికి పెడతాడు. అంతే మరి. అంతే కదా మరి. బా ఆ 17 కోట్లు అయినా మరి 17 కోట్లు పెడితే ఊరెట్ట కావాలంటావు? అదే ఊరు కాదే తాత. ఆ. వాళ్ళు బేరం ఆడితే వాళ్ళ రేట్ అంత వచ్చి అంత పడ్డది. 17 కోట్ల రేటు పోయి వాళ్ళు అంటే వాళ్ళ విలువ 17 కోట్లు, అక్కడ ఉన్న ప్రజల విలువ. ప్రజలను ఆ తిరిగా కొన్నారు. మనం అంగడిలో పోయినప్పుడు ఒక్కో పశువుది ఒక్కో రేటు ఉంటది కానీ. అవును, ఇది 18,000 అమ్మ, ఇది 70,000, ఇది 80,000, ఇది పాలు ఇచ్చేది 90,000, ఇది 2 ఈతలు, ఇది 1 ఈత. ఖరీదు అట్లా అంటే ఇక జంతువులు అమ్ముడు పోయా, మనం కూడా అమ్ముడు పోయా. కాస్ట్లీ పీపుల్స్ వాళ్ళు. అబ్బా అట్లా యో కాడనే 1000 రూపాయలకు 500లకు అమ్ముడు పోయినోడు కూడా ఉండరు. తాత. ఇలా బతికిది అలా బతకాది. బా 100 రూపాయలకు అమ్ముడు పోయిన కూడా ఉండరు. అయితే నేనేమంటా, ఈ రాజకీయాన్ని చూస్తే నాకు తెలిసింది మీకు చెప్తున్నా. ఈ డ్రామా రేవంత్ రెడ్డి డ్రామా. అట్లా ఎట్లా గట్ట అడగాలి. రేవంత్ రెడ్డి డ్రామా అనేది ఎందుకంట అంటే ఈ మధ్య కాలంలో ఈ 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. చూసుకుంటూ వచ్చే వరకల్లా ఏమని అనిపించింది అంటే అంతా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలి, జై బీసీ రాజ్యం రావాలి, అందరు ఒకటి కావాలి అంటారుగా. కొంతమంది మేధావులు అటు ఇటు తిరుగుతారు. మొత్తం ఈ రాష్ట్రం అంతా లొలి కూర్చుంది. అంటే అవేర్నెస్ ఇప్పుడు గిట్ట నువ్వు మార్పు మొదలైంది అన్నట్టు ఇది కూడా మొదలైంది. అంటే ఏదో ఒక రోజు బీసీ రాజ్యం రావాలని కలగా అంటారు. వస్తుంది, ఇది పక్కా వస్తుందిరా అనే లొల్లి మొదలయ్యే వరకల్లా రేవంత్ రెడ్డిగా అనుకుండేది. అసలు రాజ్యం వస్తుందిరా కావాలరా అనుకున్నాడు ఎవడంటాడు? ఎవరో జ్ఞానవంతులు ఇంత తెలివి కల్లోళ్ళు రాజ్యం రావాలని ఒక మాట అంటే, ఆ రాజ్యం పట్టుకోవాలనుకున్నాడు ఇప్పుడున్న ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నోడో లేకపోతే 4 రూపాయలు ఉన్నోడేగా బయటికి వెళ్ళేది దబ్బున. నిజమే రా, మన కాడ ఏం తక్కువరా, పాశాలే ఉన్నాయి. మరి రాజ్యం సారు పెద్ద మనిషి అంటుండు, మనకే రాజ్యం రావాలంటుండు. మరి వ్యవస్థలో తిరగాలంటే 2 రూపాయలు కావాలంటే పైసలు ఉన్నాయి నా కాడ. మా బీసీలకు ఏం తక్కువరా, మా ఎస్సీలకు ఏం తక్కువ, మా ఎస్టీలకు ఏం తక్కువ, నీపా మేము దేంట తక్కువరా అన్నట్టు చిన్నగా చైతన్యవంతం అయ్యరా. ఈ అయ్యిందాన్ని రేవంత్ రెడ్డి కంట్లో పడ్డది, చెవులో పడ్డది, పసిగట్టిండుగా. అయితే ఇప్పుడేం పెట్టిండు దీన్ని, రేవంత్ రెడ్డి చెవులో ఎప్పుడైతే పడ్డదో కంట్లో ఎప్పుడైతే పడ్డదో
కొత్త నీళ్ళకు చేపలు పైకి ఎక్కుతాయట కానీ ఎక్కుతాయా ఎక్కుతాయిగా ఎదురెక్తాయట చేపలు ఎదురెక్తాయి అన్నట్టు రేవంత్ రెడ్డి డ్రామాలో రేవంత్ రెడ్డి వేసిన పథకంలో 9th షెడ్యూల్లో పెట్టాలని ఒకదికి పోరాటం జరిగితే అది కొట్టేసిన అది పక్కకు పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలని పోరాటం చేయకుండా అది పక్కకు నూకి మా జీవితాలలో మట్టి కొట్టి 42% ఈ ప్రజల నోట్ల 90% ఉన్న ప్రజల నోట్ల మట్టి కొట్టి ఆ ఎన్నికను అక్కడ పక్కకు నూకి సొంతంగా ఎన్నికలలోకి వచ్చిండు. సొంతం ఎన్నికల డ్రామా ఏందంటే కొత్త నీళ్ళకి చేపలు ఎక్కినాయిగా. ఇప్పుడు నేను ఎన్నికకు పోతా ఎర్ర బైక్ గెలువురిగా చూస్తప్పట అని వేసిండు. వేసే వరకల్లా ఏమైంది ఇప్పటి లెక్కనే కొత్త నీళ్ళకి చేపలు ఎట్ట అన్నట్టు వేసే వరకల్లా ఆడ రిజర్వేషన్ ఒకడ బీసీ ఒకడ ఎస్టీ ఒకడ ఎస్సీ అని వేసిండుగా, జనరల్ అని వేసిండుగా. ఇప్పుడు ఒకడ ఎస్సీ వచ్చింది అనుకున్నాం. ఎస్సీలలో 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలలో పోటీ ఓడిపడతాడు, జర 4 రూపాయలు ఉన్నాడు బయటకు వెళ్తాడు డబ్బున, అంతే కదా. ఆ 100 కుటుంబాలలో డబ్బులు ఓడవుతున్నాడో నేను ఇంత పెట్టగలను 10, 20 అన్నోడే బయటకు వెళ్తాడు. ఇలా అందరు లేనోళ్ళు అమ్మ ఎందుకు నాయన మాకు ఈ పైసలు ఈ ఎన్నికలు పాడుగానా అని అలాడు అని అలాడరు. అంటే ఈడ ఇద్దరు బయటకు వెళ్ళిరుగా ఈ ఊళ్ళో ఎస్సీలలో ఇద్దరు వెళ్ళారు. ఒకడ బీసీకి వచ్చింది. ఆడ బీసీలలో కూడా మళ్ళా వాళ్ళు వెళ్తారుగా 2-3 పైసలు ఉన్నోళ్ళు మొత్తం వెళ్తారుగా. రాష్ట్రం అంతా ఇట్నే వెళ్తారుగా, గ్రామాన మండలంలో జిల్లాల వెళ్ళిరుగా. ఈ వెళ్ళిన చేపలు అన్నట్టు ఇవి ఎదురెక్కినాయి. ఇవి కొత్త నీళ్ళకి ఎదురెక్కినాయి. రేవంత్ రెడ్డి నీళ్ళు అంటారు ఇవి కొత్త నీళ్లు. ఈ కొత్త నీళ్ళకి చేపలు ఎదురెక్కినాయి అన్నట్టు ఈ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు పైసలు ఉన్న కోడలు బయటికి వెళ్ళినాయి. బయటికి వెళ్ళి గెలిచినోడు 30 పెట్టిండు, ఓడిపోయినాడు 30 పెట్టిండు. పోయినాయా పొట్టుగాని కొడుకులారా దొరికిర్రా మీరు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అనుకుంటుంది 17వ తారీఖు నాడు ఎలక్షన్ అయిపోయినాక 18వ నాడు తెల్లవారుజామున అబ్బరా కొడుక నా కళ నెరవేరిందిరా, చేపలు అన్ని ఎక్కినాయిరా, పొట్టు అయినాయి పైసలు. గెలిచిన కాడ అయిపోయినాయి, ఓడిపోయిన కాడ అయిపోయినాయి. నా కొడుక మళ్ళీ వచ్చి 5 సంవత్సరాలకు నేను చేస్తా అని అంటాడు. ఎవడన్నా అయ్యిందిగా. నెక్స్ట్ చేయాలని నీలాంటి వాళ్ళకి ఆలోచన వస్తుంది మళ్ళీ 5 సంవత్సరాలకు. అప్పుడు ఏమంటాడు అంటే నువ్వు చేద్దామని వస్తావు, ఈయన చేద్దామని వస్తాడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులే మీ అమ్ము మీ నాయన ఎవరు అంటారుగా, ఓ కొడుకో వద్దురో, ఓ లచ్చ కొడుకో వద్దు కొడుకో, పోయినసారి మళ్ళీ చేసిండ్రా 30 లక్షలు పెట్టుకుండు, 2 ఎకరాలు అమ్మిండ్రా, ఓ కొడుకో గెలిచినోడు ఏం బీకిండ్రా, ఏం చేసిండ్రా మనం చూస్తే కనిపిస్తలేదురా, వద్దు కొడుకు నీ దండం పెడతాను ఆయన, ఈ రాజకీయాలు నాశనం గాను మన కొద్ది బిడ్డ అని అంటారు. అవునా కాదా? ఇది అనవరకల్లా మళ్ళీ ఎవరని చేద్దాం అనుకుంటారు. మళ్ళా డబ్బులు ఉన్నాడు మా రెడ్డి గారు వస్తాడు. ఇక రెడ్డి గారు అంటే పాపం అందరు రెడ్డిలు ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ వాళ్ళు అవి పట్టించుకోరు. వాళ్ళు వ్యవసాయం అది ఏంది ఆకుకూరలు పంటలు పండించి వాళ్ళు బార్లు ఉంటాయి, పాలు వ్యాపారం వాళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళని అనొద్దు, వాళ్ళు ఎట్లుర్రు వాళ్ళ పేరే పెట్టద్దు. ఇప్పుడు ఈ దోపిడి దొంగతనం చేసే రెడ్డిలో కొంతమంది మళ్ళీ ఆ రెడ్డి గారే ఆ పటేల్ గారే వచ్చి మీ నుంచి కాదురా అవసరం లేదు మళ్ళీ మేమే చేస్తామని అంటారు. మీ కాడ లేవు అయిపోగొట్టుకుంటారు, అదురుతుర్రు బెదురుతుర్రు. ఇప్పుడు పెట్టమైతే పెడతలేదుగా, ఇక మేము చూసుకోవడం లేరా అని మళ్ళా రెడ్డి గారు దూరొస్తుంది. అంటే వెనకటి కాలం మళ్ళీ తెస్తాటేగా. అందుకనే రేవంత్ రెడ్డి ఆడిన డ్రామా, రేవంత్ రెడ్డి తెచ్చిన పథకం కొత్త నీళ్ళ పథకం. కొత్త నీళ్లకు చేపలు ఎదురెక్కి బలైపోయినాయి. నీళ్లకు చేపలు ఎదురెక్కినాక సస్తాయి, సచ్చి నీళ్ళ మీద వెళ్తాయి. ఇప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలు అందరూ ఏడేడైతే సర్పంచులు ఎంపీడీసీ వాళ్ళు కూడా అవుతారు ఇక రేపేయలేడు. కానీ ఈ సర్పంచులు అయిన వాళ్ళు మొత్తం ఈ కొత్త నీళ్లకు కట్టెక్కినాయి, ఇవి సస్తాయి రా అని చెప్తున్నా నేను. ఇది ఈ మాట తప్పే అని నన్ను అనురి, నీ తాత తప్పను. ఈ 5 సంవత్సరాలలో చూడు వీళ్ళు ఎట్లయితారో, పెట్టినోడు పెట్టినోడు, ఓడిపోయినోడు గెలిచినోడు, వీళ్ళు చేసేది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. ఇది నిజం అబద్ధమా చెప్పురు మనవాడ. ముసలి బాగానే పసిగట్టినవి, బాగానే పసిగట్టివి ఏమనుకుంటుండే పిల్లగాడు. ఇక్కడ తల్వారు తాత అంటే ఉత్తుత ముచ్చట కాదు. ఇది రేవంత్ రెడ్డి కాదు, ఆయన 7కెళ్ళి వచ్చినా కూడా చెప్తాము. 50-60 ఏళ్ళకెళ్ళి చూస్తున్నావు మరి నువ్వు. నా ముచ్చట ఉత్తుత కథ. ఈట ఓంచోలని ఓ ఎన్ని ఇంటికెళ్ళి రాలిపోయినా తానం చేస్తా అప్పుడు మీ అవ్వ సౌడు తెచ్చి రుద్దేది అప్పుడు. అట్లే అనిపిస్తుంది. ఉత్తగానే ఇచ్చి అంటే
ఆడాడ అప్పుడు గట్టిగా ఉండేది ఎంచుకలు ఉమ్, సౌడుతో చేసిన ఉమ్, ఇప్పుడు ఎక్కడివే అవును. ఇట్లా అవి సాంపులు అవి పెట్టి సబ్బులు పెడుతుంటాయి ఉమ్, ఆ అంతే. అంతా అన్నట్టు ఉమ్. రేవంత్ రెడ్డి రాజ్యానికి రాజు ఉండొచ్చు. మరి ఎన్నడూ తెలుస్తుంది మరి మన బీసీ ఎస్సీ ఎస్టీలకి నిజం? ఇక ఇప్పుడు నువ్వు అన్నవుగా ఆ, దూడ తాకినట్టు వెనకంగా తాకుతూనే ఉండాలి. ఆ, ఓ ఈ అన్యాయాలు చెప్పాలి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట చెప్పాలి వాళ్ళకు. చెప్పాలి. అరే నాయన మనల్ని బలి చేస్తారా నాయన, రేవంత్ రెడ్డి వేసిన పథకం రా, ఇది కొత్త నీళ్ళ పథకం రా అని చెప్పాలి. ఉమ్. చెప్పుకుంటూ అవేర్నెస్ చేసుకుంటూ పోతే పోతే పోంగా 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 100 మందిలో ఓ 50 మంది అని వింటారు. అవును. ఆ 50 మంది తోటి వచ్చే సంవత్సరం వరకల్లా 2028 వరకల్లా ఉమ్, అప్పట్లో కూడా రాజ్యంలో ఏమన్నా బీసీ ఎస్సీ ఎస్టీలు వాటా పంచుకొని నా వాటా కోసం నేనే ఉంటా, నా కొడక నువ్వు రా నా కాడ పోటీ చేస్తాను. కానీ ఆ బీసీ బిడ్డ ఇట్ట నిలబడితే ఉమ్, ఓ కొడుక ఈ కొడుకులు టైర్ ఏం రా అనుకుంటాడు, ఉమ్, చిన్నగా వెనకకి తప్పుకుంటాడు. ఉమ్, లేదు ఆయన 2 చేతులు దగ్గర పెట్టుకొని అమ్మో నువ్వే సారు, నువ్వే పడేలా, నువ్వే దొర అన్నావు అనుకో, నిన్ను పొందబెట్టుడు కరెక్ట్. ఇంతకంటే మించింది నాకేం చెప్తావు పిల్లను? అవును. ఆ? అవును. అవునా కాదా? అంతే అంతే. నువ్వు ఎందుకంటే నేను అవును తాత, చెప్పొద్దు ఒక నువ్వేమో ముచ్చట అడతా? ఆ? మరి నీకు భయం గిట్ట అయినా అదేమో అవయమన్నదా? మీ అవ్వని ఏముంది పిల్ల సచత్తునకలకైనాము. ఆ, ఇప్పుడు మా మీద ఉర్రు గర్ర అంటే చేసేదే ఉంది, పికప్ ఏదే ఉంది. ఆ, ఎంతో మంది నాలాంటి వాళ్ళు అక్కడ ఆ శ్మశానంగా ఆ వాటికి అన్నదట బొందలు పెట్టి అక్కడ అడ్డు ఉంటుంది. కానీ బొందలగడ్డ. ఒకసారి నా కాడ గర్వం ఎక్కువ ఉంచే లేచి ఆడితే ఉమ్, నా కాయ చూడు బిడ్డ అన్నదట, ఉమ్, నా దిక్కు చూడు అన్నదట. అది ఆ, ఇప్పుడు నా మీద కూడా ఎగురుతోళ్ళు ఓ ఊ అంటారుగా, ఆ, అక్కడ చూసి నా మీద ఎగురుతా అయిపోయి. ఆ, అంతే. ఏముంటది నా కాడ ఏముంటది? ఆ, ఉత్తర నోటి మాట ఉమ్, మంచిది జరగబోయేది చెప్పినాం, జరిగేది చెప్పినాం, ఉమ్, అనుభవం చూసినాం. మంచిని మంచి అంటాం, చెడు చెడు అంటాం కానీ చెడు అన్నంత మాత్రం నా మీద ఎగురితే ఏముంటది? 4 రోజులు ఎగురుతావు, ఏమైనా చేస్తావు, రేపు ఆడికే నువ్వు వచ్చేది మళ్ళా. మాకంటే చాలా నేమే నువ్వు. నయం అంటే నయం అట్టుంటది. మామూలు కాదు, చదువుకున్న చాలా నేమ్ నువ్వు. ఇక మరి నేను ఏం చేయను? అనుభవం. ఇది అనుభవము. ఉమ్, మనవాడ మీరేమో నువ్వు మంచిగా చదువుకొని ప్రజల పట్ల ప్రేమ ఉండి వచ్చిండు, అవును. ఇక మీరు అందరూ ఒక్కాడు ఉంటున్నట్టుంది. అవును. కానీ దీన్ని మాత్రం ఉమ్, ప్రజలను ఎక్కడ ఓనియకుండా వాళ్ళ బాధలు గాథలు కష్టాలు వాళ్ళ మధ్యన ఉన్నోనికి నీకు ఎప్పుడు ఆ న్యాయం అనేది ఎప్పుడు పొరపాటు కాదు. కాదు. ఉమ్? ఉమ్, నువ్వు అట్టనే ఉండాలి. ఉమ్, నువ్వు అనుకున్న కళ నీకు ఏదో ఒక రోజు నెరవేరుస్తారు. ఎందుకను నువ్వు అన్నావు ఇప్పుడే, తాత నా ఊర్లో నేను నీ ఊరు సంగతి నీకెరక నాకెరకలే, అవును. నా ఊరు సంగతి నాకెరక నీకెరకలే. ఉమ్, ఏమంటున్నా? అంతే అంతే. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క తిరుగుంటది. ఒక ఊళ్ళో ప్రజలు వేరే తిరుగుతారు, ఒక ఊళ్ళో ఇంకో తిరుగుంటారు, ఉమ్, ఒక ఊళ్ళో కొచ్చినోని ఎమ్మట కొడతారు, ఒక ఊళ్ళో కొచ్చినోనైనా వద్దురా ఇప్పుడే వద్దు అని తెలియదురా అని తోడు ఉంటాడు. ఉమ్, ఎవరం కొన్ని ఊర్లు అట్లుంటాయి. ఉమ్, అందుకని నేనేమంటున్నా, నీకు కూడా మార్పు అని అన్నావు. ఉమ్. ఆ మార్పులో నువ్వు కూడా విజయం పొందాలని నేను కోరుకుంటున్నాను మనవాడ. కృతజ్ఞతలే. ఆ? కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు ఇంత చదువుకున్నాడు. ఉమ్, ఇంటురా ఓ మనవాళ్ళు ప్రజలు, బోడకొండ గ్రామంలో ఉన్న ఆ తాండాలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మీ తలవారు తాతాను నేను. నాకు నా అనుభవం ప్రకారంగా చెప్తున్నా. ఇగో ఇటువంటి పిల్లగాన్ని, ఎందుకంటే చదువుకున్నోడు, 4 ఏమంటారు, నలుగురు కోసం 4 విషయాలు తెలిసినోడు. మీరు కూడా చూసుకోరు, చదువుకున్న పిల్లలు నినమన అటు ఇటు ఎట్ట అయ్యిర్రో. సరే మీకు తెలిసో తెలియకునో కుటుంబాలు ఇబ్బంది అవి ఉంటాయి, అయితే అయ్యిరు తిరిగిరు. కానీ ఇప్పుడన్నా అర్థం కావాలిగా, ఎలక్షన్ అయిపోయినాకనన్నా. ఇగో అదే యువత, ఇగో ఇటువంటి వాళ్ళు మీరు అందరు కలిసి ఒక కాడికి అయ్యి వచ్చే 5 ఏళ్ళకైనా ఎప్పుడన్నా కానీ అది మళ్ళీ మీ చేతిలో పెట్టుకొని ఆ ఊరిని కాపాడే బాధ్యత మీదే అని నేను కూడా చెప్తున్నా. అంతేగా? అంతేనే. నా ఇంటెన్షన్ కూడా అదే. ఆ మార్పు కూడా ఎట్లుండాలంటే, చెప్పు. ఇప్పుడున్న తమిళనాడు తరహా అవు ఇది మన ఆత్మాభిమానం, ఆలోచన, అదే విప్లవాత్మకమైన ఆలోచన ఉండాలి. అది యువతకు చెప్తున్నాను. అవు అదొక్కసారి ఆలోచన చేయండి. మీరు చదువుకున్నోలే, అంతే. ఏం గుడ్గా ఏం చేస్తారు, చదువుకున్నోలే ఒకసారి ఆలోచన చెయ్యురా అంటుండు. అక్కడెక్కడ ఎట్లా జరుగుతుంది, మనం ఎట్టున్నాం, అంతే. ఒక్క మాట అర్థమైతే అయ్యే పాయ. అంతే. అర్థం చేసుకోవడానికి అడిగేయ్యి, అడిగేస్తే ఆటోమేటిక్ నీకు తెలిసిపోతుంది. అంతేగా? ఇది కథ వ్యవహారము. ఇక మరి మనమండు మీ ప్రయాణం మీరు అనుకున్న లక్ష్యం వరకు చేరాలి, మీ ఊరిని అట్లా చూడాలనుకున్నారు కాబట్టి మీరు చూసుకుంటూ పోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇంతసేపు మరి నా మనవాళ్ళు బాగానే వచ్చారు, నిన్న కష్టాలు బాధలు అవి ఉండే తెలుసుకున్నాం కాబట్టి మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ ఊరు ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీ ఊరు ప్రజలు మిమ్మల్ని ముందు నిలబెట్టాలి. మీతో కొద్దిగా గ్రామానికి ఒక పేరు, అక్కడ ఉండే వ్యవస్థకు ఒక పేరు తేవాలని కోరుకుంటూ మరి మీ తాతను కూడా కోరుకుంటున్నా.
ఇంకా చాలా విషయాలు మళ్ళీ అప్పుడప్పుడు మీ ఊరు గురించి ఏమైనా చెప్తా అంటే మధ్య మధ్యన అయ్యా సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో పిలిస్తే మీ తాత ఎప్పుడు అండగానే ఉంటాడు. ఎక్కడ ఓడు నన్ను విలువూరి ఒక కార్యక్రమం చేసిన పిలువురు వస్తా ఏమంటున్నా అంతేనే అంతేనా? ఇక చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ.